కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సింగిల్ విండోలు రైతు సంక్షేమానికి అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. బుధవారం నియోజకవర్గంలోని తాండూరు సింగిల్ విండో చైర్మన్గా రామచంద్రారెడ్డిని నియమిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రైతు సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, రైతుల పక్షపాతిగా నూతన చైర్మన్ పనిచేసే రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు. సభకు వేదిక అలంకరించిన పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ఎంపీటీసీ రోహిణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎంపీటీసీ రేణుక మల్లయ్య గారు, పెద్దలు భగవత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన తాడూరు మండల నాయకులకు, మిత్రులకు, డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ పార్టీ తాడూరు మండలంలోని రైతులైనా సరే, ప్రజలైనా సరే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని రామచంద్రారెడ్డి గారికి సూచిస్తూ మన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి చెప్తూ ఈ విధంగా రైతులకు పనిచేయాలని సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినందిస్తూ